ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై బీఆర్ఎస్ నేతల కామెంట్స్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ దగ్గర మీడియాకు ఫోజులివ్వటం తప్ప హరీష్ రావు బృందం చేసిందేమీ లేదన్నారు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ఎందుకు కూలిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ట్విట్టర్లు కబుర్లకే బీఆర్ఎస్ లీడర్లు పరిమితం తప్ప వారితో రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదన్నారు. దుబాయ్లో మృతి చెందిన కేదార్తో డ్రగ్ లింక్ బయటపడాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రేపటి పీసీసీ విస్తృత స్థాయి భేటీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై హరీష్ రావు కామెంట్స్ కోడిగుడ్డుపై ఈకలు తీసినట్లుగా ఉందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 6 రోజులుగా రెస్క్యూ టీమ్స్ రౌండ్ ది క్లాక్ శ్రమిస్తుంటే టన్నెల్ దగ్గర హరీష్ రావు మంది మూర్భలంతో హడావిడి చేయటం ఏంటని ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ దగ్గర మీడియాకు ఫోజులివ్వటం తప్ప హరీష్ రావు బృందం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం నిర్మాణ దశలో అక్కడికి వెళ్లేందుకు ఏ ఒక్కరికి అయినా పర్మిషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరానికి కిలోమీటర్ల దూరంలో ఆపేసిన చరిత్రపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు పీసీసీ చీఫ్. 1,00,000 కోట్ల కాళేశ్వరం ఎందుకు కూలిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రతిదీ రాజకీయం చేసి శవాలపై పేలాలు ఏరుకోవటం బీఆర్ఎస్ కు పరిపాటి అయిందని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత కబుర్లు, ట్విట్టర్లో కేటీఆర్ పోస్టులు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను జీరోకే పరిమితం చేసినా దురాహంకారం ఇంకా పోలేదన్నారు ఆది. కవితవి కాకమ్మ కబుర్లు, కేటీఆర్ గారు ట్విట్టర్లో కనిపించే, ఎక్స్లో కనిపించేటువంటి మాటలు తప్ప ఇలాంటి సందర్భంలో మానవీయ కోణంలో మాట్లాడాలి తప్ప ఈ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని కూడా ఎంతవరకు సమస్య ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పాజిటివ్ వాతావరణం కనిపిస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాల కల్పన, ట్రాన్స్ఫర్స్ వంటి సమస్యలను పరిష్కరించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశ కారణంగానే ఈ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపించలేదన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓటేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సంబంధించి గతానికి మరియు ఈ సంవత్సర కాలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ముఖ్యంగా ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు వాళ్ళ సర్వీస్ నిబంధనలు అంటే ప్రమోషన్సే కానీ బదిలీలే కానీ ఇవన్నీ కూడా ఏదైతుందో పరిష్కరింపచేయటం. తనకు ఎమ్మెల్సీ కావాలని అడగలేదని, భవిష్యత్తులో అడగనన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. త్వరలో భర్తీ చేయనున్న 4 ఎమ్మెల్సీ పోస్టులకు 40 మంది పేర్లను పరిగణలోకి తీసుకున్నారని అన్నారు. ఏఐసీసీ ఇచ్చే ప్రాధాన్యతతో సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. కమ్మ సామాజిక వర్గం నుండి జట్టి కుసుమకుమార్ కు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం సహా పీసీసీ చీఫ్ కు రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు జగ్గారెడ్డి. దుబాయ్లో మృతి చెందిన కేదార్ ఇష్యూలో నిజాలు బయటకు రావాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేదార్తో పాటు డ్రగ్స్ కేసులో ఉన్న వ్యక్తులు ఎవరో తెలియాలన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఎన్ఎం రాష్ట్రంలో అక్రమంగా సంపాదించిన 1,000 కోట్లు దుబాయ్కి తరలించారని ఆరోపించారు. ఎన్ఎం 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాయిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గతంలో డ్రగ్ కేసులో తను కూడా ఒక నిందితుడు. కేటీఆర్ కడిగిన ముత్యమైతే కేదార్ సెలగ మృతిపై విచారణ చేయమని ఎందుకు అడగట్లేదన్నారు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. రాజలింగమూర్తి హత్యలో కేటీఆర్ కుటుంబానికి చెందిన వారు ముద్దాయిలుగా ఉన్నారని ఆరోపించారు. కేదార్ దుబాయ్లో చనిపోతే కేటీఆర్ మనుషులు ఎందుకు ఆయన దగ్గర ఉన్నారని ప్రశ్నించారు. దుబాయ్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిండు అని అంటే కనీసం దాని మీద స్పందించడం కాదు కదా, ఖండించలేదు కూడా. చనిపోయినటువంటి కేదార్ సెలగం శెట్టి కేటీఆర్ గారు మీకు పరిచయమా కాదా? రాజకీయాలు చేసేందుకు హరీష్ రావు ఎస్ఎల్బీకి వెళ్లడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. టన్నెల్ ప్రమాదం ప్రకృతి విలయంలాగా చూడాలని చెప్పారు. 10 ఏళ్లు పడావు పడటం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందన్నారు అద్దంకి. హరీష్ రావు ఎట్లా రెస్క్యూ చేయడానికి వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నాలు చూసి వచ్చేది పోయి ఆ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళకే ఈయన సూచనలు ఇష్టానికి పోయినట్టుగా చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ గాంధీ భవన్ లో రేపటి పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2 ఎంట్రీ పాయింట్లతో 320 మందికి సరిపడా సీటింగ్ ఏర్పాటు చేశారు. సీఎం, ఏఐసీసీ ఇన్ఛార్జ్, పీసీసీ చీఫ్, మంత్రుల కోసం ఒక ఎంట్రీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఇతర నేతల కోసం మరొక ఎంట్రీ పాయింట్ ను సిద్ధం చేశారు. ప్రధాన వేదికపై 30 మంది కూర్చునేలా సీట్లను అరేంజ్ చేశారు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో జర్మన్ హ్యాంగర్ స్పెషల్ టెంట్లను ప్రాంగణానికి తీసుకొచ్చారు. గాంధీ భవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, అధికార ప్రతినిధులు ఏర్పాట్లను పరిశీలించారు.